హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? సో మీ అందరూ కూడా చెప్పాలి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే చాలామందికి 35 ఇయర్స్ 40 ఇయర్స్కి బీపీ షుగర్లు వస్తున్నాయి. అలా ఎందుకు వస్తున్నాయి అంటే, బీపీ ఎందుకు వస్తుందంటే సరిగ్గా బాడీకి సరైన ఎక్సర్సైజ్ లేనప్పుడు దానివల్ల ఎక్కువ వస్తుంది. ఇంకా డయాబెటిక్ ఎందుకు వస్తుందని చాలామంది ఎక్కువ హై షుగర్ ఫుడ్, లైక్ అన్నం ఎక్కువ తినడం, స్వీట్స్ ఎక్కువ తినడం, అన్కంట్రోల్గా ఎలా పెడితే అలా తినడం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల మనకి షుగర్ వస్తుంది. సో మనం అవి ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, డైలీ హాఫ్ అన్ అవర్ పాటు, ఒక అరగంట పాటు డైలీ వాకింగ్ చేయండి మార్నింగ్, బీపీ రాకుండా. అలాగే తినే ఫుడ్లో కర్రీస్లో కానీ సాల్ట్ ఐటమ్స్ కొద్దిగా తక్కువ ఉండేలా చూసుకోండి. ఇంకా షుగరు అది బీపీకి సంబంధించింది. ఇంకా షుగర్ సంబంధించింది అయితే షుగర్ అయితే చాలా తక్కువ, అంటే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఫుడ్. డైలీ వచ్చేసి ఒక 100 గ్రాములు 200 గ్రాములు 300 గ్రాములు రైస్ తినండి, అందుకని ఎక్కువ తినకండి. మిగతా మార్నింగ్ టైమ్స్ ఏం తింటారంటే, జస్ట్ రోజు 4 దోశలు 3 దోశలు తినేవాళ్ళు 1 దోశ తినండి. మధ్యాహ్నం కూడా మీల్స్ ఒక 200 గ్రాములు తినండి, ఎక్కువ కర్రీ తినండి. నైట్ పూట చపాతీ తినండి. డైలీ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అవుతారు. దాంతోపాటుగా బీపీ షుగర్ ప్రివెన్షన్కి చాలా ఉపయోగపడుతుంది. సో అలా చేయండి ఫ్రెండ్స్. బాయ్, టాటా, సీ యూ, జై హింద్.